ఈ అమ్మాయి స్మెల్ చూసి కలర్ ఎలా చెప్పగలుగుతుంది? మనం తిని పాడేసిన చూయింగ్ గమ్ తో ఏం తయారు చేస్తున్నారు? 2000 అడుగుల ఎత్తు నుండి పడి బ్రతికిన వ్యక్తి ఎవరు? వర్షపు నీటిని కలెక్ట్ చేస్తే ఫైన్ ఎందుకు వేస్తారు? ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి, అందుకే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అమ్మాయి పేరు దీప్తి. తను నేపాల్ లో ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి ఒక రేర్ డిజార్డర్ ఉంది. ఆ డిజార్డర్ ఏంటంటే సినస్థీసియా. కాదు, దీన్ని డిసార్డర్ అనడం కన్నా ఆ అమ్మాయికి ఉన్న సూపర్ పవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఒక వస్తువు ఏ కలర్ లో ఉందని అడిగారనుకోండి, మనం ఆ వస్తువుని చూసి దాని కలర్ చెప్తాం. కానీ ఈ అమ్మాయి అయితే ఆ వస్తువు స్మెల్ చూసి కలర్ చెప్పగలదు. అంతేకాదు, తను కళ్ళు మూసుకొని న్యూస్ పేపర్ ని టచ్ చేసి దానిలో ఉండే మ్యాటర్ ని చదవగలదు. అయితే దీనికి కారణం ఏంటంటే అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రతి 2 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే ఈ రేర్ డిజార్డర్ వస్తుందట. ఇంకా వాళ్ళు స్మెల్ చూసి మాత్రమే కాకుండా స్మెల్, టచ్ ఇంకా విని కూడా అదేంటో చెప్పగలరు. నిజంగా సూపర్ పవర్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలా మంది ఎంత వర్క్ ఉన్నా సరే వాట్సాప్, ఫేస్బుక్ కి బాగా ఎడిట్ అయిపోయి గంటలు వాటిల్లోనే టైం వేస్ట్ చేస్తారు. అలానే ఇండియాకి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మనీష్ శేతి. ఇతను ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. అయితే ఇతను FB కి బాగా ఎడిట్ అయిపోయాడు. ఎంతలా అంటే ఇంకా అతను పనిచేయాల్సిన సమయంలో కూడా FB తోనే ఉంటున్నాడు. అయితే ఇతను ఆ అలవాటుని తప్పించుకోవడానికి ఒక పని చేశాడు. అదేంటంటే ఒక ఆమెను ఉద్యోగంలోకి తీసుకుని ఆమెకు గంటకు $8, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 560 రూపాయలు జీతం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే ఇతను పని చేయాల్సిన సమయంలో FBను ఓపెన్ చేస్తే ముఖం మీద ఒక్కటి పేకాలి. అదే ఆమె చేసే పని. ఇదేం పిచ్చో, ఇతనికి జీతం ఇచ్చి మరీ కొట్టించుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ఇంకో అమేజింగ్ విషయం ఏంటంటే ఆమెను పనిలో పెట్టుకున్న తర్వాత సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయడం చాలా వరకు తగ్గిందంట. ఇలా జీతమిచ్చి కొట్టించుకునే కన్నా ఫేస్బుక్ లో ఎక్కువగా ఎడిట్ అవ్వకుండా ఉండటమే బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్మల్ గా మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జెస్ ని ఓపెన్ చేయడానికి మనం డోర్ తీస్తాం. ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ ఫ్రిడ్జెస్ అయితే పాస్వర్డ్ లేదా ఫింగర్ ప్రింట్ పెట్టాలి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ ఫ్రిడ్జ్ మాత్రం మీకు నవ్వడం వస్తే చాలు, అదే ఓపెన్ అయిపోతుంది. ఈ ఫ్రిడ్జ్ ని జపాన్ లో ఉన్న సోనీ సైబర్ షాట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. అలా అని మీరు ఆ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి అని బొగ్గుముద్దు పెట్టుకుంటే అది ఓపెన్ అవ్వదు. స్మైల్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ప్రపంచంలో ఒక వింతైన కంట్రీ ఉంది. ఎందుకు వింతైన కంట్రీ అన్నారంటే ఆ కంట్రీని ఎవరైనా ఆ కంట్రీ నేమ్ పెట్టి పిలిస్తే చంపేస్తారు. ఆ కంట్రీ ఏదో కాదు, నార్త్ కొరియా. ఆ కంట్రీని నార్త్ కొరియా అని పిలవకూడదు, కొరియా అని పిలవాలంట. అమ్మో, ఫారినర్స్ ఎవరైనా ఆ కంట్రీకి వచ్చి తెలియక ఆ కంట్రీని నార్త్ కొరియా అన్నారంటే వాళ్ళ పని అంతేక. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు గమనించినట్లయితే వర్షం వచ్చినప్పుడు కొంతమంది వర్షపు నీటిని స్టోర్ చేసుకుంటారు. మన ఇండియాలో అయితే ఎంత వాటర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అదే పనిని మీరు అమెరికాలో చేశారంటే మీరు చాలా పెద్ద నేరం చేసినట్టే. అంతేకాదు, వాటర్ స్టోర్ చేసినందుకు ఫైన్ కూడా వేస్తారు. ఎందుకంటే అమెరికాలోని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లాస్ ప్రకారం అమెరికాలో చాలా స్టేట్స్ లో రెయిన్ వాటర్ కలెక్ట్ చేయడం నేరం. అది కొలరాడో స్టేట్ లో అయితే ఇంకా స్టేట్ 110 gallons వరకు స్టోర్ చేసుకోవచ్చు, అంటే 416 liters. ఎందుకంటే ఈ లా ప్రకారం రెయిన్ వాటర్ ని వాళ్ళు స్టేట్ ప్రాపర్టీగా భావిస్తారు. సో దీనివల్ల 110 gallon కన్నా ఎక్కువ రెయిన్ వాటర్ కలెక్ట్ చేస్తే ఆ స్టేట్ ప్రాపర్టీని దొంగలించినట్లే. సో వాటర్ ని స్టోర్ చేసినందుకు ఫైన్ ఎంత వేస్తారో తెలుసా? ₹1,00,000. ఫ్యాక్ట్ నెంబర్ 6. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అలాన్ యూజిన్ మాగి అనే అమెరికాకు చెందిన ఎయిర్ మ్యాన్ ఒక విమానంలో 22,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నాడు. అయితే ఆ టైంలో జర్మనీ సైనికులు అటాక్ చేశారు. దాంతో అతని విమానం పాడైపోయింది. ఇంకా ఆ విమానం పొగలు కక్కుతూ కిందకి పడిపోతున్న సమయంలో అతను కిందికి దూకేయడానికి తన పారాచూట్ ని తీసి చూస్తాడు. అది చిరిగిపోయి ఉంటుంది. ఇంకా చివరికి చేసేది ఏమీ లేక అక్కడి నుంచి దూకేశాడు. కాకపోతే అంత ఎత్తులో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కదా, కాబట్టి మధ్యలోనే స్పృహ కోల్పోయాడు. 22,000 అడుగుల ఎత్తు నుండి ఒక రైల్వే స్టేషన్ లో ఒక గ్లాస్ తో నిర్మించిన పై కప్పుపై పడ్డాడు. దాంతో అతని బాడీలో చాలా ఎముకలు విరిగిపోయాయి. ముక్కు, కాళ్ళు, చేతులు, ఊపిరితిత్తులు, కిడ్నీ అన్ని డ్యామేజ్ అయిపోయాయి. గాయాలతో పడి ఉన్న అతనికి అక్కడే ఉన్న జర్మనీ సైనికులు వైద్యం అందించారు. అయితే అమేజింగ్ విషయం ఏంటంటే
ఆ ఇన్సిడెంట్ జరిగిన తరువాత అతను 60 సంవత్సరాలకు పైనే బ్రతికాడు. అంత ఎత్తు నుండి పడి బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫిష్ పేరు ఆర్చర్ ఫిష్. ఈ ఫిష్ కి ఇన్సెక్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ ఫిషెస్ వాటర్ లో ఉంటాయి, కానీ ఇన్సెక్ట్స్ అనేవి నార్మల్ గా చెట్లపై ఆకులపై ఉంటాయి. అయితే ఈ ఫిషెస్ ఇన్సెక్ట్స్ ని పట్టుకోవడానికి మంచి టెక్నిక్ వాడతాయి. అదేంటో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఈ ఫిష్ సీ వాటర్ ని ఇన్హేల్ చేసుకొని దాని మౌత్ అండ్ టంగ్ సహాయంతో దాన్ని ఈ విధంగా చాలా ఫాస్ట్ గా లీఫ్ పై జెట్ లా రిలీజ్ చేస్తుంది. దాని వల్ల లీఫ్ మీద ఉన్న ఇన్సెక్ట్ అదుపు తప్పి మీద పడిపోతుంది. సో అది ఈ విధంగా ఇన్సెక్ట్స్ ని క్యాచ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, నా ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మహా అయితే నా ఛానల్ నుండి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటి వరకు మీరు చాలా రకాల హోటల్స్ కి వెళ్లి ఉంటారు, ఇంకా డిస్కౌంట్ ఉండే హోటల్స్ గురించి కూడా వినే ఉంటారు. అలానే జపాన్ లో ఒక హోటల్ ఉంది. దాని పేరు ఉమ్కారా రామిన్ ఓడి. ఈ హోటల్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మెగా సర్వింగ్ ఛాలెంజ్. అంటే మీరు ఆ హోటల్ కి వెళ్లారనుకోండి, అక్కడ మీకు ఒక పెద్ద బౌల్లో రామిన్ డిష్ ఇస్తారు. రామిన్ అంటే న్యూడిల్స్, మీట్ ఇంకా బీన్స్ ఉంటాయి. అయితే వాళ్ళు ఇచ్చే డిష్ ని మీరు 20 మినిట్స్ లో తినేస్తే వాళ్లే రివర్స్ లో మీకు 32,000 ఇస్తారు. 32,000 ఆఫర్ బాగానే ఉంది, తినడమే కదా అనుకోవచ్చు. కానీ ఆ డిష్ తినడం అంత ఈజీ కాదు. ఎందుకంటే గడిచిన 3 ఇయర్స్ లో కేవలం 9 మంది మాత్రమే ఆ ఛాలెంజ్ ని కంప్లీట్ చేశారు. వెరీ డిఫికల్ట్ ఛాలెంజ్. మరి ఇలాంటి హోటల్ మన ఇండియాలోనే ఉంటే నాకైతే భీమ్లీ మూవీలో ధనరాజ్ గుర్తొస్తున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ కాలంలో మనం బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, మాల్స్ కట్టడానికి ఇంకా అనేక రకాల కారణాల వల్ల చాలా చెట్లను నరికేస్తున్నాం. అయితే ఒక సర్వేలో తెలిసిందేంటంటే అలా ప్రతి సంవత్సరం మనం 15.3 బిలియన్ ట్రీస్ ని నరికేస్తున్నామని. అయితే ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి యుఎస్ఏ కంపెనీ అయిన ఎన్విరాన్మెంటల్ డిజైన్ వాళ్ళు ఈ విధమైన ఇన్ఫ్లాటబుల్ ఫ్లెక్సిబుల్ బ్లేడర్స్ ని తయారు చేశారు. ఇప్పుడు మనం బిల్డింగ్స్ కట్టే చోట చెట్లు ఉన్నాయనుకోండి, వాటిని నరికేయకుండా చెట్లను ఒక చోట నుండి మరొక చోటకు వీటి సహాయంతో షిఫ్ట్ చేయొచ్చు. ఇలా యుఎస్ఏ లో వీళ్ళు 1.5 నుండి 2 lakhs వరకు చెట్లను షిఫ్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇలా చాలా చెట్లను పెంచవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనందరికీ హెల్త్ బాగోకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి ఇంత బార్ రాస్తాడు, అదే మెడిసిన్ స్లిప్. ఆ మెడిసిన్స్ అన్నిటినీ తెస్తాం, కానీ వాటిని వేసుకోవడం మాత్రం చాలా మందికి గుర్తుండదు. ఆఫ్ కోర్స్ నేను కూడా. అయితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా ఫ్రాన్స్ లో ఒక కంపెనీ వాళ్ళు ఒక రోబోట్ తయారు చేశారు. ఈ రోబోట్ పేరు పిల్లో. ఈ రోబోట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఫేస్ రికాగ్నైజేషన్ టెక్నాలజీ ఇంకా అలర్ట్ సెండింగ్ టెక్నాలజీని వాడి డెవలప్ చేశారు. ఈ రోబోట్స్ ఎంత అడ్వాన్స్డ్ అంటే ముందుగా డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ని దీంతో స్కాన్ చేయాలి. తర్వాత మెడిసిన్స్ అన్నిటిని ఓపెన్ చేసి ఈ రోబోట్ లో ఉన్న ఒక బాక్స్ లో వేయాలి. తర్వాత దానంతట అదే డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్ ని అర్థం చేసుకొని మన స్మార్ట్ ఫోన్స్ కి ఒక అలర్ట్ మెసేజ్ ని పంపిస్తుంది, మీరు టాబ్లెట్ వేసుకోవాలి అని. అంతేకాదు ఏ టాబ్లెట్ వేసుకోవాలో కూడా అదే చెప్తుంది. He'll remind you, so you'll never miss a dose again. Wait, John, it's Tuesday. Here's your blood pressure medication. You're right. Thank you, Pilo. ఈ రోబోట్ ఇంట్లో ఉన్న ఒక్కరికే కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే వారందరి డేటా కలెక్ట్ చేసి వారందరికి కూడా మెడిసిన్స్ ని సరైన టైంలో ఇస్తుంది. నిజంగా మెడిసిన్స్ వేసుకోవడం మర్చిపోయే వాళ్ళకి ఈ రోబోట్ బాగా యూజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనందరికి బాగా అలవాటు చూయింగ్ గమ్ ని నమలడం. ప్రతి సంవత్సరం మనం కొన్ని లక్షల టన్నుల చూయింగ్ గమ్ ని నములుతున్నాం. చూయింగ్ గమ్ ని మనం నమిలి ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. ఇలా పబ్లిక్ ప్లేసెస్ లో చాలా ఎక్కువగా చేస్తుంటాం. వీటిని క్లీన్ చేయాలంటే చాలా కష్టం. కానీ యూకేలో ఒక కంపెనీ ఉంది. అయితే వాళ్ళు చూయింగ్ గమ్ ని రీసైకిల్ చేసి ఇలాంటి షూస్ ని ఇంకా కాఫీ కప్స్ ని తయారు చేస్తున్నారు. చూయింగ్ గమ్ లో మెయిన్ గా ఉండేది సింథటిక్ రబ్బర్, అంటే అది కూడా ఒక ప్లాస్టిక్. సో దాన్ని కూడా మనం రీసైకిల్ చేయవచ్చు. ఆ కంపెనీ పేరు గమ్ డ్రాప్. వీళ్ళు యూకేలో ప్రతి చోట ఇలాంటి డస్ట్ బిన్స్ పెడతారు. ఇలా మనం ఆ డస్ట్ బిన్స్ లో పడేసిన చూయింగ్ గమ్ తో షూస్, కాఫీ కప్స్ ఇంకా చాలా వాటిని తయారు చేస్తున్నారు. అమేజింగ్ ఐడియా కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12.
సాధారణంగా మనం పిజ్జా ఆర్డర్ చేస్తే డోర్ డెలివర్ చేస్తారు, కానీ మొట్టమొదటిసారిగా పిజ్జా హట్ అనే రెస్టారెంట్ స్పేస్ లోకి పిజ్జాను డెలివర్ చేసింది. అదెందుకంటే 2001వ సంవత్సరం మే 22న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న రష్యన్ కాస్మోనాట్ అయినటువంటి యూరీ అసోచెవ్ పిజ్జాను ఆర్డర్ చేశాడు. దాంతో యుఎస్ రెస్టారెంట్ అయిన పిజ్జా హట్ ఏకంగా స్పేస్ లోకి పిజ్జాను డెలివర్ చేసింది. ఇలా స్పేస్ లోకి పిజ్జా డెలివర్ చేయడానికి సుమారుగా $1 మిలియన్ ఖర్చు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 7 కోట్ల రూపాయలు. అంతేకాదు, ఇలా మొట్టమొదటిసారిగా స్పేస్ లోకి పిజ్జాను డెలివరీ చేసిన రెస్టారెంట్ గా పిజ్జా హట్ నిలిచిపోయింది.